అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది నల్గొండ జిల్లా మునుగోడు రైతుల పరిస్థితి. పక్కనే ఉదయ సముద్రం ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇక్కడి రైతుల పొలాలకు మాత్రం నీరు పారడం లేదు. దీంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. మునుగోడు మండలంలో ఎక్కడ చూసినా సాగునీరు లేక పొట్టదశకు వచ్చినా ఎండిపోతున్నాయి పంట పొలాలు. వాటిని చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఉదయ సముద్రం నుంచి కాలువల ద్వారా నీళ్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇవ్వడం వల్లే తాము పంటలు వేశామని వాపోతున్నారు మునుగోడు రైతులు. ఇప్పుడు తీరా పొట్టదశకు వచ్చిన తర్వాత నీటిని నిలిపేశారని బోరున వినిపిస్తున్నారు. నీళ్లిస్తామని చెప్పి తమను మోసం చేశారని, తమను పట్టించుకునే నాదుడే కరువయ్యారని కన్నీరు పెడుతున్నారు అన్నదాతలు. మునుగోడు నియోజకవర్గంలో రైతుల దుస్థితిపై మరింత సమాచారాన్ని పులిపలుపుల గ్రామం నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి అగోమేగోచరంగా తయారైంది. ఎక్కడ కూడా పంట పొలాలకు సరిగా నీరు రాక పంట పొలాలను కూడా పొట్టదొచ్చినటువంటి పంట పొలాలను కూడా ఎక్కడెక్కడ ఎండిపోతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గం, మునుగోడు మండలం, కాలువలపల్లి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పులిపల గ్రామం సంబంధించినటువంటి సరిహద్దులు ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మనం పొట్టదొచ్చినటువంటి పంట పొలాలను కూడా నీరు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నటువంటి ఒక దుర్భిక్ష పరిస్థితి, క్షామం పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇక్కడ కన్నీరు మున్నీరు పిలిపిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా బోర్ను పిలిపిస్తూ ఉన్నారు. ఎకరానికి 30,000 రూపాయల పెట్టుబడులు పెట్టి పొట్టదశలో ఉన్నటువంటి పంట పొలాలను కూడా నీరు లేక తమ కళ్ళ ముందు ఎండిపోతుండడంతో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నీళ్ళని ఇవ్వండి, లేదంటే నష్టమైనటువంటి పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పక్కనే ఉదయ సముద్రం రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మాత్రం నీళ్లు రావట్లేదు. దీంతోపాటు సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కింద అయితే మరీ దుర్భర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా నీళ్ళున్న పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతోపాటు ఏఎంఆర్పీ కింద ఉన్నటువంటి పంట పొలాలు కూడా చివరి ఆయకట్టుకు నీరు రాక ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి. విజయోత్సవం మనం చూస్తూ ఉన్నాం. పశువులను మేపుతూ ఉన్నారు. ఈ ఎండిపోయినటువంటి పంట పొలాలని కూడా పశువులకు మేతగా వదిలిపెడుతున్నటువంటి ఒక దుర్భిక్షమైన పరిస్థితులు మునుగోడు నియోజకవర్గంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పక్కనటువంటి పులిపలుపుల గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి కలవరపల్లి గ్రామాలు కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఒక మునుగోడు నియోజకవర్గంలోనే దాదాపుగా 5-6 వేల ఎకరాలు ప్రమాదంలో పడ్డాయి. అవన్నీ కూడా పొట్టదొచ్చలో నిలువను ఎండిపోతూ ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి బ్రతికించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక్కొక్క ట్యాంకర్కి 1000 రూపాయల పెట్టుబడులు పెట్టలేక అవన్నీ కూడా వదిలేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు పంటలు ఎండిపోతా ఉన్నాయి, మీవి ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు, మీకు నీటి సౌకర్యం ఎక్కడి నుంచి ఉండే, ఎందుకు రావట్లేదు? 30,000 సార్. ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి, 30,000 పెట్టుబడి, ఒక 1000 రూపాయలు ట్యాంకర్కి 1000 రూపాయలు, 1000 రూపాయలు తీసుకొని పోస్తున్నాం. ఒక ఆడ కూలికి తీసుకొచ్చి అద్దెకు లెక్క. నాది 6 ఎకరాలు, 6 ఎకరాలలో మొత్తం ఎండిపోయింది. 3-4 గుంటలు పడుతుంది సార్. మొత్తం ఇప్పుడు ఒక ట్యాంకర్ పోస్తే ఒక 2 గుంటలు వాడుతుంది. ఏం లేదంత ఆగమాగం. 30,000, 30 నుంచి మొత్తం ఇప్పుడు 6 ఎకరాలకు ఆగమాగం మా పరిస్థితి. నీళ్లు ఇక్కడ ఈయనేగా బాబనీళ్ళ నీళ్ళు దగ్గర కలవలపల్లి, పులిపలపకి ఇక్కడ ఈడి అక్కడి నుంచి అప్పాసిపేటకు పోతున్నాయి. ఇటు అటు మన అన్నపర్తికి అదంతా ఎంకరెడ్డి ఎత్తుకపోతున్నాం. ఈ మాకు వస్తాయని ఆశకు పెట్టినాం మేము. అంతా ఆగమాగం. ధర్నా మన పోయి ధర్నా చేసినాం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఈసారి ఏమి డెక్తలేడు. ఎకరానికి నష్టపరిహారం ఎకరానికి 30,000 అయితే ఇవ్వాల్సిందే సార్. నీళ్ళని వదిలితేనేమో ఈ నుంచి ఊకుంటా పొట్టిపాటి పోని ఒక నీళ్ళని వదలాలి నుంచి. మీ జిల్లాకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అంటే ఆయన నీళ్ళ శాఖ మంత్రి. పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన మంత్రి. మరి పెద్ద పెద్ద లీడర్లు కదా, పెద్ద పెద్ద పేర్లు కదా, వాళ్ళు ఎందుకు చూడట్లేదు? సార్ ఇద్దరు అన్నదాములే. ఇప్పుడు ఈఎంఎల్ అని ఇద్దరు అన్నదాములేను. ఆయనేమో నీళ్లు తీసుకొని పోతుండు. మరి ఈయనకి సిగ్గులేదా? రైతుల బాధ చూసుకోవాలిగా. ఓలు మా గోపాల్ రాజగోపాల్ రెడ్డి ఉండాలిగా. దృష్టి తీసుకో ఏడు బాబునేళ్ళ ఎందుకు పట్టించుకోవట్లేడు? ఇప్పుడు ఏది లేదు. మేము కూడా పోయినాం వీడికి ఏది దాన్ని ఏమంటారు ఆఫీస్ కాడికి, మునుగోడు ఈ రాజగోపాల్ ఆఫీస్ కాడికే, పార్టీ ఆఫీస్ కాడికే పోతే నీళ్ళు 13 రోజులు పనిచేద్దాం. ఏది ఉదయ సంవత్సరం కాడికి కలపెలికి 13 రోజులు బాటబాట తిరిగినాం. పోయినాక ఏం చేసిండు, ఆడికి పోయిన రోజు ఏం చెప్పిండు,
నేను మళ్ళీ గిరికి అమ్మడే పుట్టపాక పోయి వస్తున్నా మీరు సాయంత్రం దాకా ఉండండి నేను మళ్ళీ మాట్లాడిస్తాను. ఆ తర్వాత ఏం చెప్పి కూర్చున్నాం, సాయంత్రం దాకా కూర్చున్న తర్వాత నేను ఆయనకు మా రాజరెడ్డి ఉన్నాడు, మా పియ్య ఉన్నాడు, రాజరెడ్డి చెప్తా, రాజరెడ్డి పంపిస్తా, మీకు నీళ్ళు వచ్చి ఉపాయం చేస్తా పోండి అన్నాడు. వచ్చినాక తెల్లారి చేపిస్తాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మళ్ళీ ఏం చేసిండు ఆయన కూడా ఏం చెప్పిండు, మాకు చెప్తే మా మాట చెప్పిండు. మళ్ళీ వెనక తిరిగిండు, ఆ ఊరు వెళ్ళి మొత్తం లేపిండు, మాకు తనుకునే ప్రయత్నం చేసిండు. కాదండి, రైతులను చూడాలి, రైతులు బాగుంటేనే కదా అందరు బాగుండేది. రైతుల పొలాలు ఎండిపోతే ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా, ఎకరానికి 30,000 పెట్టుబడులు పోతే మరి అప్పులు గారా, బ్యాంకులో లోన్లు తెచ్చుకోరా, ఎట్లా అప్పులు ఎట్లా తీరాలి? అదే అప్పులు తెచ్చుకొని ఇవన్నీ పెట్టుబడులు పెట్టింది సార్, పెడితేనే బాగా అవతల ఆయన వాళ్ళ అన్నేమో నీళ్ళు